గతం గతః. కనీసం ఈ రోజైనా దేవుని మాట చొప్పున నడవటానికి, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టడానికి, దేవుడు అసహించుకోమన్న లోకాన్ని అసహించుకొని ప్రభువునే కోరుకోవటానికి నీ మనసుని నువ్వు దృఢపరుచుకుంటే ఆ అబ్రహాము దేవుడే ఈరోజు నీ దేవుడు కూడా. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఆయన పేరు నజరేయుడగు యేసు. నిన్ను ప్రేమించి నీ కోసం అరికాలములో నడినెత్తి వరకు శిర మొదలుకొని సిరిపాదం వరకు తూట్లు 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 చేయబడ్డాడు. ఉమ్ములు, ముఖం మీద ఉమ్ములు సహించాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. రక్తమంతా ఆఖరి రక్తబొట్టు వరకు నేలను కార్చాడు. కల్వరి శిలువలో 3 మేకులతో కొట్టబడి భూమి ఆకాశముల నడుమ వేలాడాడు. ప్రక్క బల్లెపు పోటు. ఎంత ప్రేమించి నీ కోసం ఎంత శ్రమ అనుభవించాడు నా ప్రభు. ఎంత ప్రేమించి ఇంత వేదనను అనుభవించాడు నా ప్రభు నీ కోసం. అంత ప్రేమించిన వాడు ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉండటానికి ఎలా ఇష్టపడతాడు? నువ్వు శాపగ్రస్తంగా ఉండాలని, శపించబడిన బతుకులో ఉండాలని, దుఃఖ సహితంగా ఉండాలని, వేదనలో ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటాడు? కానీ నువ్వు అందులోనే ఉన్నావు. ఎందుకో తెలుసా? ఇది ఆయన ప్రేమలో లోపం కాదు, ఆయన తప్పు కాదు. నీ అవిధేయత, నీ బుద్ధిహీనత, నీ తప్పుడు నిర్ణయాలు, నువ్వు వేసిన తప్పటడుగులు, వాటి యొక్క ఫలం ఇది. బుద్ధి తెచ్చుకోవాలి, సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి.